ఓం శ్రీ లక్ష్మీ గణపతే నమః. ధర్మయోగ ధార చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారములు. ఈ ఆగస్టు నెల శ్రావణ మాసంలో ఆగస్టు నెల 13వ తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం అనగానే మనం ఇప్పటిదాకా మీరు కనుక గమనిస్తే జ్యేష్టం ఆషాఢంలో బోనాలు అనేటువంటి ప్రాంతీయ పండుగ జరుగుతున్నప్పటికీ కూడా అన్ని చోట్ల ఈ యొక్క శ్రావణ మాసం నుంచే మన పండగల వాతావరణం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసంలో మొదలైనటువంటి పండగ వాతావరణం, ఆ తర్వాత వచ్చేటువంటి భాద్రపద మాసంలో గణేష్ నవరాత్రులు, ఆ తర్వాత పితృపక్షాలు లేదా మహాలయ పక్షాలుగా ఆ 15 రోజుల పాటు మన పూర్వీకులు పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయటం, ఆ తర్వాత వెంటనే ఆశ్వీజ మాసము, దసరా నవరాత్రులు, ఆ చివరిలో వచ్చేటువంటి అమావాస్య నాడు దీపావళి పండగ, ఆ తర్వాత కార్తీక మాసం 30 రోజుల పాటు కార్తీక మాసము, అటు పిమ్మట కొద్దిగా ఒక 15 రోజులు అయిన తర్వాత ధనుర్మాసము అనగా ధనస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించినటువంటి ఆ నెల రోజులు ధనుర్మాసముగా, అటు పిమ్మట వచ్చేటువంటి మాసం మాఘమాసంలో సూర్యుడికి విశేషమైనటువంటి పూజలు చేస్తూ, ఆ తర్వాత ఆ మాఘమాసపు చివరిలో శివరాత్రి పర్వదినం ఉంటుంది. అంటే ఈ శ్రావణ మాసం ఒక విధంగా చెప్పాలి అనుకుంటే, లేదా మొన్న వచ్చినటువంటి ఈ ఆషాఢ మాసంలో వచ్చినటువంటి తొలి ఏకాదశి ఏదైతే ఉందో, ఇది మన యొక్క వైదిక కార్యక్రమములకు ఒక గుమ్మల్లాగా, అంటే ఒక ప్రారంభమైనటువంటి పండగలాగా చెప్పుకోవచ్చు. తొలి ఏకాదశిలో మనం మన పర్వదినాల ఈ పరంపరను ప్రారంభం చేసి దాదాపుగా శివరాత్రి వరకు ఈ పర్వదినాలన్నీ కూడా మనం జరుపుకుంటాం. ఇటువంటి మాసముల్లో విశేషమైనటువంటి మాసము శ్రావణ మాసము. పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్నటువంటి మాసము శ్రావణ మాసము. శ్రవణ నక్షత్రము అనగా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నక్షత్రము. ఈ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నక్షత్రము ఉన్నటువంటి మాసము. ఈ మాసంలో చంద్ర సహోదరిమని అమ్మవారికి నామములు ఉన్నాయి. అటువంటి చంద్రుడు పరిపూర్ణంగా ఉండేటువంటి పౌర్ణమి తిథి యందు ఈ విష్ణుమూర్తికి చెందినటువంటి నక్షత్రం, ఆ శ్రవణ నక్షత్రంతో కలిసి ఉండేటువంటి మాసము ఈ శ్రావణ మాసము. మహాలక్ష్మి అమ్మవారికి లేదా వరలక్ష్మి అమ్మవారికి, ధనలక్ష్మి అమ్మవారికి, ఏ లక్ష్మీ స్వరూపమైనటువంటి మూర్తిని మీరు ఆరాధిస్తున్నప్పటికీ కూడా ఆ మూర్తికి బాగా ప్రీతికరమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసము. ఈ శ్రావణ మాసంలో మనం కనుక గమనిస్తే అసలు ఇది అది అని చెప్పడానికి కూడా ఉండదు. అనంతమైనటువంటి ఫలితము ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి పూజా క్రతువుల వల్ల మనకు దొరుకుతుంది. విశేషంగా అమ్మవారి అర్చన ఈ పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారము, లేదా ఈ మాసంలో ఏ శుక్రవారం అయినా సరే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాము. అలానే ఈ శ్రావణ మాసంలో ఇంకా అనేక రకమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా ఈవేళ మాట్లాడుకుందాం. ఆగస్టు 16వ తారీఖున విశేషంగా నాగుల చవితి. కార్తీక మాసంలో మనందరికీ తెలిసినటువంటి నాగుల పంచమి ఒకటి వస్తుంది. శ్రావణ మాసంలో నాగుల చవితి వస్తుంది. ఈ నాగుల చవితి విశేషంగా సర్పారాధనకు శ్రేష్టమైనటువంటి తిథి. ఎవరైతే సంతానహీనత, అంటే సంతానం లేకపోవటం, సంతానానికి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉంటాం, లేదా వివాహం బాగా ఆలస్యం అవుతూ ఉంటాం, ఇట్లాంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారో వారందరూ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోసి, ఆ పుట్ట మట్టి ఏదైతే ఉందో, అంటే ఎప్పుడైనా మీరు పుట్ట మట్టిని తీసుకోవాలి అనుకుంటే పుట్టను తవ్వేయటం ఇట్లా చేయకూడదండి. పుట్ట మీద ఉండేటువంటి మట్టిని కొద్దిగా ఇట్లా వేలుతో, గోరు తగలకుండా ఇట్లా వేలుతో, అంటే ఆ వేలికి ఎంత అంటుతుందో దాన్ని మాత్రమే ఆ మట్టిని ప్రసాదంగా తెచ్చుకోవాలి. అది చాలామందికి చెవికి సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతూ ఉండేటువంటి పిల్లలకు ఈ యొక్క పుట్టమట్టి ఆ చెవులకి రాయటం జరుగుతుంది. సర్పదోషాలతో బాధపడుతూ ఉన్న స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ పుట్టమట్టిని ఒక బొట్టులాగా నుదుటన ధరిస్తూ ఉంటారు. దానివల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది అని ఒక నమ్మకం. అసలు ఈ నాగుల చవితి రోజున మనం ఏం చేయాలి అంటే, ప్రాతకాలమందే, అంటే సూర్యోదయ పూర్వమే నిద్రలేచి మన యొక్క కాలకృత్యాలు, నిత్యకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకొని, ఆ తర్వాత శుచి అయినటువంటి ప్రదేశంలో, మీ యొక్క పూజ గదిలో కానీ లేదా ఏదైనా ప్రదేశంలో చక్కగా పట్టు వస్త్రములు లేదా ఉతికిన వస్త్రములు కట్టుకొని సుబ్రహ్మణ్యాయ నమః అనేటువంటి మంత్రమును విశేషంగా జపం చేసి, ఆ తర్వాత మీ సమీపంలో ఉండేటువంటి ఈ పుట్ట ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి బెల్లము, తెల్ల నువ్వులతో చేసినటువంటి చిమ్మిలి, అట్లానే పాలు, ఇవి ఆ పుట్ట దగ్గర నైవేద్యంగా పెట్టాలి.
ఇది ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, నైవేద్యంగా పెట్టడం అంటే ఆ పుట్టలో పొయ్యమని కాదు. పుట్ట దగ్గర మొత్తం పెట్టి కేవలం ఒక పువ్వు అంటే ఒక సన్నజాజి పువ్వు లాంటి చిన్న పువ్వును ఆ పాలల్లో కనుక ముంచి ఆ పుట్ట మీద చల్లితే ఎన్ని చినుకులు పడతాయి, అంత స్వల్ప మాత్రంలో ఆ పుట్టలో పాలు పొయ్యమనగానే మనం బిందెలు పోసి అందులో ఉండేటువంటి జీవాలను ఇబ్బంది పెట్టకూడదు. కేవలం ఒక ఉద్ధరేండ లేదా ఒక చెంచాలో 10వ వంతో 20వ వంతో అనుకోండి, అది 3 సార్లుగా వేయాలి. అంటే ఒక పువ్వుతో పాలు అద్దుకుని ఆ అద్దినటువంటి పాలను 3 పర్యాయాలుగా ఆ పుట్టలో వేయాలి. ఇటువంటి కార్యక్రమం చాలా విశేషంగా ఈ నాగుల చవితి రోజు చెప్పబడింది. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీతిగా ఎవరైనా బ్రహ్మచారులు కనుక ఉంటే మీ దగ్గర ఉండేటువంటి పరిసర ప్రాంతంలో లేదా దేవాలయంలో వివాహం కానటువంటి బ్రాహ్మణోత్తములు ఎవరైనా వేదం చదువుకున్న వాళ్ళు ఉంటే వారికి తేనె అట్లానే ఒక రాగి చెంబు ఈ రెండూ కూడా ఆ రోజున సుబ్రహ్మణ్య స్వరూపంగా భావించి వారికి అది తాంబూలంగా ఇవ్వమని చెప్పబడింది. ఇటువంటి పూజ దాన కార్యక్రమాలన్నీ కూడా చేసిన తర్వాత స్వామికి నైవేద్యంగా పెట్టినటువంటి ఆ చెమ్మిలి ప్రసాదాన్ని స్వీకరించి ఆ తర్వాత మన నిత్యకృత్యాలన్నీ కూడా చేసుకోవాలి. ఇది నాగుల చవితి రోజున చాలా సులభంగా అందరూ తరించడానికి వీలుండేటువంటి ఉపాయం కనుక ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఈ నాగుల చవితి రోజున ఈ యొక్క విధానంగా చెప్పినటువంటి విధానంగా చేసుకుని తొందరగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని పొంది చక్కటి సంతానాన్ని, వివాహం కానటువంటి వారు చక్కగా వివాహాన్ని, అట్లానే వివాహం అయ్యి సంతానం కనుక మీకు ముందే కలిగి ఉన్నట్లయితే వారికి చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః.